రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉన్నది. ఇక ఈ ఎంపీ ఎలక్షన్లు ఒడిచినాక మన కాడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండది కాక ఉండది, పువ్వు పార్టీ ప్రభుత్వం ఉంటుంది. అరే అవునంటే గంగా చంద్రముఖి లెక్క మారినట్టు కాంగ్రెస్ లీడర్లు ఏకనాథ్ షిండేలుగా మారేందుకు పోటీల మీద పోటీలు పడుతురట. ఈ మాట నేనంటలేను, పువ్వు పార్టీ లీడర్లే చెప్తురు. నా మాట అబద్ధమైతే అగో మీరే ఇని తరుణ్సురిగా అసలు వాస్తవాలేందో. గీసారు మీకు ఎరక ఏముండాలి, మహేశ్వర్ రెడ్డి సారు పువ్వు పార్టీ ఎమ్మెల్యే సారు. అయితే ఇప్పుడు అసలు కథ చెప్తాడు, జర ఇని తరుణ్సురి మీరు. కోమటి రెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేనట. పాపం తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అధిష్టానం ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డవట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. మేము హుందాగా ఉన్నాం, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం. ఆ గనాట సుశిరానులా ఒకరు కాదు ఇద్దరు కాదు 8 మంది మంత్రులు పువ్వు పార్టీలకు పోయేదందుకు తయారున్నారట. కోమటిరెడ్డి వెంకన్న అయితే డైరెక్ట్ గడ్కరీ సార్ను కలిసి ఏకనాథ్ షిండే లెక్క మారిపోతా అని కూడా చెప్పిండట. మహేశ్వర్ రెడ్డి సార్ చెప్తుండు, మేం గేట్లెత్తుతే ప్రభుత్వం కూలిపోడు ఖాయం, మా దాంట్లోకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తురని గంత నమ్మకంగా చెప్తుండంటే నిప్పులేందే పొగ రాదు కదా మరి. గిట్లనే చెప్పుకుంటారు. మహేశ్వర్ రెడ్డి సార్ ఇప్పుడు మాట్లాడిన మాటలు మోడీ సార్ వచ్చినప్పుడు బడే బాయ్ ఆశీర్వాద్ చాయే గుజరాతే మోడల్ నాకు ఆదర్శం అని రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటా మురిసిపోడు. ఇదంతా చూస్తుంటే నిజంగా ఎంపీ ఎలక్షన్లు ఓడిచినాక అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, ఏకనాథ్ షిండేలు ఎవరైతారు, ఎవరు సీఎం కుర్చీలో కూర్చుంటారు, ఇగో గిట్లనే ఆలోచనలలో పడుతురో జనాలు. అంతే కదా మరి. బీజేపీకి ప్రభుత్వాలను గూలగొట్టుడు వెన్నతోని పెట్టిన విద్యనాయే. ఇప్పటికే 8-9 రాష్ట్రాలలో పడగొట్టిందాయే. ఇక తెలంగాణలో గూలగొట్టుడు సుతారమా అని చెప్పుకుంటురోళ్ళ గాంధీ భవన్ దిక్కు తిరుగుతున్న కార్యకర్తలు. అయితే మాదికి అలా పగటిలి పూట కరెంటు పోయిందోళ్ళ. ఎండాకాలం కదా మస్తు ఉడకపోతా. మా దోస్తులతోని కలిసి చింత చెట్టు కింద కూర్చున్నాం. కానీ ఆ చెట్టు ఊగులేదు, గాలచ్చు లేదు. ఫ్యాను కదా స్విచ్ ఉన్నట్టు ఈ చెట్టుకు కూడా స్విచ్ ఉంటే ఎంత మంచిగా ఉండని అనిపించింది. పండ్ల పని ఈ చెట్టుకో నల్లుంటే చెట్టు కింద ఉన్నప్పుడు ధూప కూడా తీర్చుకుందరని ఏమేమో ఆలోచన వచ్చింది. కానీ అది అయ్యే పనేనా? కానీ అయిందోళ్ళ కూరలే ఎట్లనో చూడురు మరి. ఇగో గిదేనోళ్ళగా చెట్టు ఉత్తపచ్చి చెట్టు కాదు, మహిమగల్ల చెట్టు అంటారా, మ్యాజికుల చెట్టు అంటారా మీ ఇష్టం. ఇగో గీ అడవి ఆఫీసరు ఈ చెట్టును కొడుతుండు. అటెన్కి ఏమైతుందో చూడాలి మీరు. వామ్మ చూసిరా, అగో బోర్లకెళ్ళో బోరింగ్ల నుంచో లేకుంటే నల్ల నుంచి వచ్చినట్టే నీళ్ళు వస్తున్నాయి కదా. అగో ఎట్లా చిమ్ముతున్నాయో చూడు. మంచి నీళ్ళేనా, తాగేటియేనట. అగో అస్సలు ఆగుతలేవు కదా అన్నట్టు ఈ చెట్టు ఆంధ్రలో ఉన్నదొల్లా రంపచోడవరం అని ఇనే ఉంటారు మీరు. గా రంపచోడవరం అడవిల్నే ఉన్నదట. అడవి ఆఫీసర్లు షేకింగులు చేసుకుంటా ఈ చెట్టు కాడకొచ్చిర్రు. దీని సంగతి ఏందో చూద్దామని గిట్ల నరుకుతుంటేనే గిట్ల నీళ్లు పారినాయి.
అన్నట్టు ఈ చెట్టు పేరు మద్ది చెట్టట. మద్ది చెట్టు. ఈ మద్ది చెట్లల్లా కొన్ని చెట్లను నీళ్లను గిట్ల దాచి పెట్టుకుంటాయి అట. అవసరం ఉన్నప్పుడు తాగుతాయట నొల్ల. 20 లీటర్ల నీళ్లు ఈ చెట్లలో ఉంటదట నొల్ల. మళ్ళా స్వచ్ఛమైన నీళ్లు, కొంచెం కూడా కల్త్ అనేది ఉండదు. అందుకే ఈ చెట్టును గిట్ల కొట్టుడుతోనే నీళ్లు గిట్ల ఎగజిమ్మినాయి. కానీ ఏ మాటకు ఆ మాటేనోళ్ళ. చెట్లంటే నీడనిస్తాయి, పండ్లిస్తాయి, ఆకులనిస్తాయి, పూలనిస్తాయి. గాని ఈ చెట్టు ఏందోళ్ళ నీళ్లను కూడా ఇస్తుంది. నీళ్ళనిస్తుంది కాబట్టి నీళ్ళ చెట్టు అన్నట్టు ఇది. అంతే కదా. ఎండ బాగానే దంచుతుంది కదా. ఏ మాటకు ఆ మాటేనోళ్ళ. ఎండాకాలం వస్తుందంటేనే నాకు పెద్ద రంది పట్టుకుంటుంది. ఏందంటారా, గడియ గడియకు మంచినీళ్ళ బాటలు రింపుతూనే ఉండాలి, ఫ్రిడ్జ్లో పెడితేనే ఉండాలి, మళ్ళీ ఓడుతూనే ఉంటాయి, మళ్ళీ రింపుతూనే ఉంటా. ఇట్లా బాటలు రింపి రింపి యాస్టకు వస్తుంది నాకైతే. ఇగో ఇప్పుడు ఎండ ముచ్చట్నే చూడురి మరి ఎట్లున్నదో. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, సూర్యుడే ఇప్పుడు సూపర్ స్టార్. ఏమాయ సూర్యుడా, నీకెందుకు గింతగాన మాత్రం చెప్పు. గిట్ల దంచబడితివి. అగో వానదేవుడు చూడుపో, వానకాలంలో గిట్ల రోజు సతాయించిండా. చలిదేవుడు కూడా ఈ తాప అంతగానో భయపెట్టియలే. మరి నువ్వేంది సామి అచ్చుడచ్చుడే గిట్ల ప్రతాపం చూయిస్తున్నావు. ఇప్పుడే గిట్ల మా మీద బీపీ పెంచుకుంటే ఇక వచ్చే నెలలో ఇంకెంత బీపీ పెంచుకుంటావో ఏమో. ఇక అదే భయం అవుతుంది. అంతే కదా నోళ్ళ. మరి ఇక సూర్యుడిని దలుచుకుంటే గిట్టనే భయపడుతురు మరి. ఏం దంచుతున్నాయో అసలు ఈ ఎండలు. ఈ 2 రోజుల సంద అయితే మరీ అధ్వానం. 40 దాటింది. కొన్ని ఊర్లలోనైతే 42, 43 దాకా వచ్చిందట. సురుసురుమంటుంది బయటికి రావాలంటేనే. పానం కింద మీద అవుతుంది. ఇక కూలర్లో ఎన్ని నీళ్లు పోసినా చల్లగా అత్తనే అత్తలేదు. మా కూలర్ ప్రాబ్లం కాదు, ఎండవేడి గట్లాంటిది మరి. ఇక పట్ట పగిటిలి బయటికి వెళితే కథమే అన్నట్టు అవుతుంది. మసిబొగ్గు లెక్కనే అవతారాలు మారిపోతున్నాయి. అందుకే ఎందుకన్నా మంచిది ఈ 2 రోజులు బయటకే ఓకుర్రి. పండ్ల రసాలు, జ్యూసులు, గీసులు చేసుకొని తాగాలి. లేకుంటే వడదెబ్బ కొడితే లేనిపోని తిప్పలు. మళ్ళా నిమ్మకాయ షర్బతులో లేకుంటే మంచి నీళ్ళలో తాపకోసారి తాకుంటుండాలి. ఏమంటున్నా. ఇప్పుడు మన ధూమ్దా ముచ్చట్లల్లా వైరల్ ముచ్చట్లు చూద్దాం. అవి చూడాలి, తరించాలి, తరించి పరేషాన్ కావాలి. ఇక ఏదోటి అయిదాం పారి. ఇగో గీ అమ్మగారి పెర్ఫార్మెన్స్ చూడు రోల్లా. ఈమె ఏందో, ఈమె విధానం ఏందో, ఈమె కథ ఏందో, కార్ఖాన ఏందో ఏమో పాటు. రాను జనాలు ఎట్లా తయారవుతుర్రు అంటే మెదడు మోకాలల్లా కాదు అరికాళ్ళ కాడికి వస్తున్నాయి. ఈమెకు ఏడ జాగ దొరకనట్టు ఎయిర్పోర్ట్లల్లా బ్యాగులు మోసుకొచ్చే బెల్ట్ వేరు రిలీజ్ చేసింది. అసలు నన్ను అడిగితే ఎయిర్పోర్ట్ అంతటా చెత్త ఉండేది అక్కడనే. ఆన్నే చేసిందంటే ఈ మహాతల్లికి దండం పెట్టవలసిందే.
హోలీనాడు ఒక్కొక్కరు ఏమన్నా చిత్రకథలు పడ్డారు అసలు. ఇగో వీళ్ళైతే రంగులు పూసుకుంటా బండి మీదనే కళాపోషణ చూద్దాం అనుకున్నారు, కానీ అమ్మగారు ఎల్లెలు కలబడ్డారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా పడ్డారు అనుకోర్రి. ఏం రీళ్ళ పిచ్చో ఏం పాడో పాటు. ఈ కరోనా పురుగు లెక్కనే అంటుకున్నది కదా అందరికి.